హలో హాయ్ అండి అందరికీ. నేను మీ గిరిజనండి. ఎలా ఉన్నారు? వర్షాలు స్టార్ట్ అయినాయి. అసలు చాలా ఇంప్రూవ్ అయిందండి టెర్రస్ గార్డెను. ఒక 1 ఇయర్ నుంచి బాగా ఎక్కడ చూసినా కూడా టెర్రస్ గార్డెన్ గురించే. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ పిల్లల్ని హాస్టల్లో చేర్పించడము, ఒంటరిగా ఉండటము, వైఫ్ అండ్ హస్బెండ్ ఇళ్లల్లో కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళలో వెళ్ళిపోవటము. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళటము, యూకేకి వెళ్ళటము, చదువుకోవటానికి ఇతర దేశాలకు వెళ్ళటము. దాంతో ఏమైంది ఏంటి, ఎలోన్గా ఫీల్ అవ్వకుండా ఈ టెర్రస్ గార్డెన్ అనేది మానసికంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. దీనివల్ల మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, మెంటల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చెయ్యాలి, ఇది చేయాలి, అది చేయాలని ఒక యాంగ్జైటీ ఉంటుంది. అన్నీ మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు లేకపోతే మన ఇళ్ళ దగ్గర కానీ టెర్రస్ గార్డెన్స్ పెంచేవాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఎట్లా చేసినా ఏం చేసినా రెస్పాండ్ బాగా కనపడుతున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి మనం తీసేయాలి ఎండిపోయినాయి అన్న మొక్కల్లో కనీసం ఒక 10% అన్న మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, మనందరినీ సంతోషపడతాయి. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకి చాలా టైం యొక్క మెయింటెనెన్స్ అవి చూసుకోవాలి. అది ఇంకొకటి ఏంటంటే మనంగా పండించుకున్నవి మనం చూసి ఆనందించేవి, ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, పళ్ళు, ఇంకా కూరగాయలు, ఇంకా రకరకాలవి ఎన్నో రకాలు వస్తున్నాయి మనకి. దీనిలోగానే ఫ్లవర్స్ కూడా చాలా రకరకాల డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు బెండకాయలు అంటే ఒకటే కలర్, గ్రీన్ కలర్. ఇప్పుడు చాలా వాటిలో వెరైటీస్, వంకాయల వెరైటీస్, ఇట్లా రకరకాల వెరైటీస్ కనపడుతున్నాయి. వచ్చినప్పుడు మనకు కూడా ఇవి చేయాలి, అది చేయాలని యాంగ్జైటీ, ఒక ప్రేమ కలుగుతుంది మొక్కల మీద. ఆ ప్రేమని అలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము. మెయిన్ ఏంటంటే అండి, మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అండి ఈ ఎలోన్నెస్ చాలా వరకు పోతుంది. ఇంతకుముందు ఇప్పుడు టీవీల నుంచి డైవర్ట్ అయిపోయారండి చాలా వరకు. ఇంతకుముందు సీరియల్స్ అవి ఇవి చూసేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ ఒక 2 ఫ్రూట్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం కొన్ని మొగ్గలు వచ్చినాయి కానీ రాలిపోయినాయి అనమాట. ఫైనల్గా ఇదొకటి మిగిలింది. ఒక 1 మంత్ బ్యాక్ ఇంకొక పువ్వు వచ్చింది, కానీ ఆ టైంకి నేను ఇంట్లో లేకపోవటాన పాలినేషన్ చేయలేకపోయాను, అది డ్రై అయిపోయింది. ఇది ఈరోజు పాలినేషన్ చేద్దాం అనుకుని నైట్ కూడా నిద్రపట్టలేదు. ఎందుకంటే టైమింగ్స్ కదా దానికి, కరెక్ట్గా మార్నింగ్ టైం దాన్ని పాలినేషన్ చేస్తేనే మనకు ఫ్రూట్గా వచ్చి మనకి ఫ్రూట్గా మారుతుంది అనమాట. చూడండి, మార్నింగ్ 6 o'clock వెళ్ళి పాలినేషన్ చేశాను. ఇంకా చూడాలి పాలినేషన్ సక్సెస్ అయిందా కాలేదా, ఫ్రూట్ ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది. ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. రెడ్ డ్రాగన్ ఫ్రూట్ జనరల్గా అందరు తినచ్చు, కానీ వైట్ డ్రాగన్ ఫ్రూట్ షుగర్ ఉన్న వాళ్ళకి వైట్ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది నేను విన్నాను. చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క టెర్రస్లో వైట్, రెడ్ 2 ఉండాలి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత బాగా ఈ పాలినేషన్ మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది తెలియాలి. జనరల్గా ఎట్లా ఉంటుందంటే అండి, ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఏ సీజన్లో ఏ కనబడితే ఎక్కువ మనకు యూట్యూబ్స్ అవే వస్తున్నాయి అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.